దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో నూతన మాసంలో దేవుని వాగ్దానములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి దేవుడు నూతన అభిషేకం చేత మనలను నింపి నూతన ఆరంభములు మన జీవితంలో అనుగ్రహింపచేయాలని ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మన యొక్క పిలుపును మరి పునరుద్ధరించి మరి తన సన్నిధానంలో మన జీవితం కొరకు దేవుడు కలిగినటువంటి ప్రణాళికలన్నిటినీ నెరవేర్చడానికి తిరిగి మరి దేవునితో మన ఒడంబడికను, దేవునితో మన నడవడికను పునరుద్ధరించుకోవడానికి దేవుడు మరి యొక్క అవకాశాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు పలికినటువంటి వాగ్దానాలు మనం చూసాం. గర్భములో రూపింపబడక మునుపే మనలను ఎరిగిన దేవుడు, గర్భములో నుండి బయలుపడక మునుపే మనలను ప్రతిష్ఠించుకున్న దేవుడు, మనలను ఏర్పరచుకున్న దేవుడు. కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఈ నూతన సంవత్సరంలో ఒక గురి కలిగి జీవిద్దాం, ఒక దర్శనాన్ని కలిగి జీవిద్దాం. We will live with a vision for the glory of God. అయితే బైబిల్ గ్రంథంలో అనేక ప్రవక్తలకు దేవుడు ఆ దర్శనాన్ని, వారి జీవితంలో ఒక దర్శనాన్ని అనుగ్రహించి వారిని తన కొరకు నిర్ణయించుకున్నాడు. అయితే ఇర్మియా ప్రవక్తకు దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని గురించి చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో మనము గమనిస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు, బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. మోరోవర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ unto me, saying, Jeremiah, what seest thou? And I said, I see a rod of an almond tree. Then said the Lord unto me, Thou hast well seen, for I will hasten my word to perform it. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో మాట్లాడుతూ, మరి నేను నిన్ను ఏర్పరుచుకున్నాను, నువ్వు భయపడవద్దు, నీ నోటిలో నా మాటలు ఉంచాను, నువ్వు వెళ్ళి మరి ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలకు నా యొక్క మాటలు తెలియజేయమన్నప్పుడు ఇర్మియా అన్నాడు, అయ్యా నేను బాలుడను, నాకు శక్తి చాలదు అన్నప్పుడు మరి దేవుడు అన్నాడు, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నీవు చెప్పవలను, వారికి నీవు భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని ఆజ్ఞలకు లోబడితే నిన్ను విడిపించడానికి, నిన్ను తన చేతిలో బలమైన సాధనంగా, మహిమగల సాధనంగా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ నోటిలో ఆయన మాటలుంచి ఇదిగో దేవుడు నన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఇలాగ అంటున్నాడు, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి నాను, పెళ్ళగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించున్నాను. హల్లెలూయా. మనలను రాజులైన యాజక సమూహముగా ఆయన ఏర్పరచుకున్నాడు. మరి నీవు నేను ఆయనకు యాజకులంగా, ఆయన ఆజ్ఞలను మరి ఈ లోకానికి ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నేను ఆయన మాటలకు విధేయత చూపుతామో అప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా.
మరి సాతాను గోడలు కూలగొట్టడానికి, పాపపు సంఖ్యలు విడగొట్టడానికి, అంధకార సంబంధమైన చీకటి రాజ్యాన్ని కూల్చివేసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, నాటడానికి దేవుడు మనలను వాడుకుంటాడు. హల్లెలూయా. మరి ఆ వాగ్దానాన్ని, ఆ పిలుపును యెరెమయాకు అనుగ్రహించిన తర్వాత మరి దేవుడు తన ప్రత్యక్షతను దర్శనము ద్వారా యెరెమయాకు చూపిస్తూ ఉన్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యెరెమయా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. యెరెమయా నీకు ఏమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. హల్లెలూయా. దేవుడు తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను, తన యొక్క మరి లక్ష్యాన్ని యెరెమయా జీవితం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యమును దేవుడు యెరెమయాకు దర్శనం ద్వారా ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దర్శనము మన జీవితంలో లేకపోయినట్లయితే మరి మనము వ్యర్థంగా ఈ లోకంలో జీవిస్తాం. మన జీవితము నాశనమైపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలుగుతాం, వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల, దర్శనము లేని ఎడల జనులు నశించిపోతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వేర్ దేర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీప్స్ ద లా హ్యాపీ ఈజ్ హీ. దేవోక్తి లేని ఎడల అనగా దేవుని దర్శనము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, జనులు నశించిపోవుదురు. అయితే ధర్మశాస్త్రమును అనుసరించేవాడు అనగా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తమ హృదయంలో కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపించేటటువంటి మార్గములో నడిచేటువంటి జనులు ఆశీర్వదించబడతారు, ధన్యులు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నీ కొరకు కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? దేవుడు మరి యెరెమయా కొరకు కలిగి ఉన్నటువంటి ఆ దర్శనాన్ని యెరెమయా చూడగలిగాడు. దేవుడు మరి యెరెమయాకు ఏది చూపించాలనుకున్నాడో, దేవుడు యెరెమయా జీవితంలో ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నాడో ఆ దర్శనాన్ని యెరెమయా స్పష్టంగా చూడగలిగాడు. మరి ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఆ యొక్క దేవుని ప్రణాళికను చూడగలుగుతున్నావా? ఏమిటి ఈ యొక్క దేవుని ప్రణాళిక? ఏమిటి ఈ యొక్క దర్శనము? మరి దర్శనం అనగా దేవుడు నీ జీవితం నుంచి ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో, నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీకు దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతుల ద్వారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకం ద్వారా దేవుడు ఏ కార్యాన్నైతే మరి జరిగించాలనుకుంటున్నాడో దాన్ని నీవు చూడడమే దర్శనము. లుక్ టు గాడ్, టు సీక్ హిస్ ఫేస్ అండ్ హిస్ ప్రెజెన్స్, నాట్ జస్ట్ ఫర్ ఏ పాసింగ్ గ్లింప్స్. ఏదో మరి కొంత సమయము అలా దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని చూడడం కాదు, మరి హృదయానుసారముగా దేవుని సన్నిధిని, దేవుని దర్శనాన్ని వెతకటమే కాదు, ఇదిగో మరి ఆయన సన్నిధి కొరకు కనిపెట్టుకొని ఉండడం, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ట్రూలీ సీ హిమ్, టు ఎక్స్పీరియన్స్ హిమ్ అండ్ పర్సీవ్ హిస్ ఇంటెన్షన్స్. దేవుని యొక్క హృదయాంతరంగములను గ్రహించగలిగినటువంటి మరి ఆ దృష్టి, ఆ దర్శనం మనం కలిగి ఉండాలి.
అదే దర్శనం. దేవుని హృదయంలోనికి తొంగి చూడటం, దేవుని ప్రణాళికల కొరకు వేచి ఉండడం, దేవుని ఉద్దేశాలను మన జీవితంలో నెరవేర్చడమే దర్శనం. మరి ఈరోజు నీవు ఆ దర్శనాన్ని కలిగి ఉన్నావా? నీవు నిన్ను తన బిడ్డగా చేసుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను తన కుటుంబంలో చేర్చుకోవాలని దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి, ఇదిగో అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యములో నుంచి నిన్ను విడిపించి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యములో నిన్ను నన్ను ఆయన చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఇదిగో ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి, ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆయన రక్షణను ప్రకటించడానికి, ఇదిగో నీవు నేను ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి ఆయన పిలుచుకున్నాడు. ఆ దర్శనం నీకు కలిగినావా? యు ఆర్ ఎ చోజన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్హుడ్ and holy nation, a peculiar people, that you should show forth the praises of him who has called you out of darkness into his marvelous light. మరి అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యంలో నుంచి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలోనికి మనలను పిలుచుకున్నటువంటి ఆ దేవుని గుణాతిశయములు ప్రచారం చేయడానికి, ఆ దేవుని ప్రేమను ప్రకటించడానికి, ఆ దేవుని మహిమను వెల్లడిపరచడానికి దేవుడు మన జీవితంలో పట్ల ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అదే ఆ దర్శనం కొరకు నీవు జీవిస్తున్నావా? పరిశుద్ధ జనాంగంగా జీవిస్తున్నావా? దేవుని సొత్తైన బిడ్డగా నీవు జీవిస్తున్నావా? రాజులైన యాజక సమూహముగా జీవిస్తున్నామా? దేవుని కొరకు ఏర్పరచబడిన వంశముగా జీవిస్తున్నామా? అట్టి దర్శనాన్ని కలిగి ఈ నూతన సంవత్సరంలో జీవిద్దాం. దేవుని నామాన్ని మహింపరుస్తాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించినటువంటి మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మా జీవితముల కొరకు మీరు కలిగినటువంటి ఉద్దేశాలను అయా, మా జీవితాల కొరకు మీరు కలిగినటువంటి ప్రణాళికను అయా చూడగలిగినటువంటి ఆత్మీయ నేత్రాలు మాకు దయచేయండి ప్రభా. ఆ దర్శనములు మా జీవితంలో అనుగ్రహించి ప్రభా, మేము ఆ ప్రత్యక్షతను పొందుకొని ఆ దర్శనములను నెరవేర్చుకొనడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యంలోనికి మమ్మల్ని పిలిచిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ గుణాతిశయములను ప్రచురపరచడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మేము ఈ లోకంలో జీవించి మీ నామాన్ని మహిమపరిచి మీ నామాన్ని హెచ్చించే కృప మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ జనాంగంగా మీ సొత్తైన ప్రజగా నిలబెట్టి అయా మీ దర్శనముల చేత నింపి మీ మహిమార్థమై అయా మేము జీవించే కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.